శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ డిసెంబర్ 1వ తారీఖు నుండి జనవరి 1వ తారీఖు వరకు గల మేషరాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తాను. మేషరాశిలో అశ్వని నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, భరణి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి మేషరాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా ఇదు మేషరాశి వారికి ద్వితీయమందు ఉన్నటువంటి రాహువు, 8వ స్థానమందు ఉన్నటువంటి రవి, బుధ, కుజకేతువులు, 9వ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, 10వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు, లాభమందు రజితమూర్తిగా గురు భగవానుడు సంచరిస్తున్నారు. ఒక రకంగా మేషరాశి వారికి ఒక మంచి సమయం ప్రారంభం అయిందనే చెప్పుకోవాలి గతించినటువంటి రోజులతో పోలిస్తే. అయితే అష్టమ స్థానంలో 5వ తారీఖు నుంచి కూడా డిసెంబర్ 5వ తారీఖు నుంచి కూడా అష్టమ స్థానంలో సంచరించేటువంటి కుజ సంచారం, జన్మ అష్టమాధిపతిగా కుజుడు అష్టమంలో ఉన్నటువంటి కేతువుతోటి కలవటం ఒకంత మంచిది కాదు, ఒకంత జాగ్రత్తగా ఉండాలి. అయితే మాటలో వరుసలో మర్చాను. ప్రారంభంలో గాయతూ కూడా లాభమందు రజితమూర్తిగా గురు భగవానుడు అద్భుతమైన యోగాన్ని ఇవ్వబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అసలు చాలా రోజులుగా ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కూడా అనూహ్యంగా మీ ముందుకు వచ్చేస్తాయి. చివరి దశకు వచ్చి ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న పనులన్నీ, మీ పనులు మీరు అడుగుతున్న వాటికి నేను పూర్తి చేసి పెడతామండి, లేకపోతే మీ బిల్స్ మీరు కంప్లీట్ చేసేది మన గవర్నమెంట్ బిల్స్ కానీ ఇవి కానీ ఇలాంటివన్నీ కూడా ముందుకు వచ్చేసినట్టుగా వచ్చేస్తాయి. అవకాశం అంది వచ్చినప్పుడే చేయబట్టుకోవాలన్నట్టుగా దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్డ్గా ఉండి తేరుకుని ముందుకు వెళ్తే చాలా మంచిది. అయితే ఇందులో మనం కేరింగ్లో తీసుకోవాల్సింది ఏంటంటే కొంత నిర్లక్ష్య భావన. అంటే మనం వెతుక్కుంటూ వెళ్తే ఒకలా ఉంటుంది, మన దగ్గరికి వస్తే ఒకలా ఉంటుంది. ఏ అవకాశమైనా సరే మీరు కనుక ఏదో అవకాశం మన వెతుక్కుంటూ వచ్చింది అన్నట్టు కనుక నిర్లక్ష్య భావన కనుక వచ్చిందో అవి దూరం వెళ్ళిపోయింటే ఇబ్బంది పడతారు. కాబట్టి పరమేశ్వరుడు అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. అత్యద్భుతంగా పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. సెల్ఫ్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా రాత్రిపూట ప్రయాణాలు చేసేటప్పుడు అసలు సెల్ఫ్ డ్రైవింగే చేయొద్దు. కొద్ది రోజుల పాటు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పనులు బిజీ, పని ఒత్తిడి, వీటి వల్ల బుర్ర కాన్సన్ట్రేటెడ్గా ఉండకపోవచ్చు. కొద్దిగా ఇబ్బందికరమైన కుజాష్టమం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తెచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు ప్రతి చిన్న విషయానికి వాగ్వాదాలు పెరిగిపోయి చిన్న చిన్న విషయాలకి మనస్పర్ధలు పెరిగేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. కాబట్టి అనవసరమైనటువంటి డిస్కషన్కి ఛాన్స్ ఇవ్వకండి. ఒకవేళ వస్తుందనే పరిస్థితి వచ్చినా ఎవరో ఒకళ్ళు భార్యాభర్తల మధ్యలో ఎవరైతే మేషరాశిలో జన్మించి ఉన్నారో వాళ్ళు తగ్గి ఉండడం చాలా మంచిది. ఆ వ్యవహారాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం చాలా మంచిది. ఎందువల్లంటే చికాకులు పెరిగి మానసికంగా దూరమైన తర్వాత మళ్ళీ మనసులకు అలవాటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దృష్టిలో పెట్టుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకు చాలా మంచి రోజులు వచ్చాయి. విద్యాస్థానం మీద, పంచమ స్థానం మీద గురుని యొక్క ప్రభావం ఉండడం వల్ల వృత్తి, విద్యా వ్యాపారాలలో ఖచ్చితంగా శుభమైనటువంటి యోగం ప్రారంభమైంది. మంచి దశ మొదలైంది, మంచి చూపు మొదలైంది, దూరదృష్టి మొదలవుతుంది. ఒక్కసారి కనుక విద్యార్థులు ఒక్కసారి చదివితే మైండ్లో అది స్టోర్ అవుతుంది. ఖచ్చితంగా మీ యొక్క మనస్సంకల్పం నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి కష్టపడి సరైనటువంటి దృష్టి పెట్టండి. అయితే వాక్స్థానమందు ఉన్నటువంటి రాహువు, వాక్స్థానం మీద కుజుని దృష్టి, వాక్స్థానం మీద రవి దృష్టి,
దీనివల్ల కొద్దిగా రాహువు ద్వితీయ రాహువు అంటే మీ నోట్లోంచి అంటే పనులే పూర్తవుతున్నటువంటి దిశగా ఉంటాయి, ముందుకు ఎడుతూ ఉంటాయి. కానీ మీ నోట్లోంచి ఎంత ఉంటుంది, ఎంత ఎగ్జాగరేషన్ చేసి చెప్పేటువంటి పరిస్థితులు అంటే లేనిపోని చిలవల పలవలుగా అల్లుకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని ఎక్స్పోజర్ ఎక్కువైపోతూ ఉంటుంది. దానివల్ల ప్రజలు జనాలు మీ యొక్క ఎవరైతే మీకు సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ కూడా పూర్తి ఎక్కువైపోతూ ఉంటాయి. సపోజ్ ఇంటి ఫ్యామిలీలో ఉంది, ఈ నెలలో నాకు అనుకోకుండా ఏదో అవకాశం వచ్చింది, 1,00,000 రూపాయలు వస్తాయని ముందుగానే మీరు హడావుడి చేశారనుకోండి, చేతికి వచ్చేటప్పటికి ఖర్చులు పోని 10,000 మిగలచ్చు. ఇంట్లో ఎక్స్పెక్టేషన్ 1,00,000 మీద ఉంటుంది, ఇంటికి వచ్చేటప్పుడు సమాధానం చెప్పలేరు. అటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంది. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు పర్టికులర్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన, భార్యాభర్తల విషయంలో అతి జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు చాలా శుభమైనటువంటి సమయము. కోర్టు వ్యవహారాలు మీకు చాలా అనుకూలంగా, తీర్పు కూడా అనూహ్యంగా మీకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా పరిష్కార దిశగా లేదా వాళ్ళే కాంప్రమైజ్ అయ్యి ముందుకు వచ్చేటువంటి దిశగా అడుగులు పడతాయి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో, దూరపు దృష్టితో, సునిశ్చితంగా ఆలోచించుకుంటూ ఎవరైనా ప్రతి వ్యవహారానికి కూడా ఎక్కడో చోట ఫుల్ స్టాప్ ఉంటుంది. మీరు కూడా పరిష్కార దిశగా కనుక ఏమాత్రం అడుగులు పడినా మనం తగ్గి మాట్లాడుతున్నాం, మనకి ఇది కరెక్ట్ కాదు, న్యాయం మన పక్కన ఉంది అని చెప్పి మీరు బిగించుకుని కూర్చోవద్దు. కాంప్రమైజ్ కనుక వస్తే క్లోజ్ అయ్యేటువంటి దిశగానే ఆలోచించండి. ఎందువల్లంటే ఏప్రిల్ తర్వాత మళ్ళీ గురు భగవానుడు మళ్ళీ వేయి దృష్టి. కాబట్టి కొన్ని వ్యవహారాలు పట్టు విడుపుగా ఉండాలి. పరమేశ్వరుడు ఇచ్చిన అవకాశంలో పట్టుకోవాలి, డౌట్గా ఉన్న చోట వదిలిపెట్టాలి. ఆ దిశగా మీరు ఆలోచించుకుంటారని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విదేశాలకు సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేసే వాళ్ళకి శుభకరమైనటువంటి సమయం, మంచి దిశగా అడుగులు పడతాయి. ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైతే ఒక 2 సంవత్సరాలకి అలా ఆలోచించి దూరంగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైతే భూసంబంధమైనది కానీ ఏదైనా లాంగ్ రన్లో ఉండేటువంటి షేర్లు కానీ అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మంచిదే. ఈ సమయంలో ధనపరమైనటువంటి దిశగా కలిసి వస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి స్పెక్యులేషన్ వ్యాపారస్తులు, అదేవిధంగా షేర్ మార్కెట్ రంగంలో ఉండేటువంటి షార్ట్ టైం పీరియడ్గా ఉండి ఇవాళ కొన్ని రేపు అమ్మది అటువంటి నిర్ణయాలు కనుక వద్దు, ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. మధ్యవర్తిత్వాలు వ్యవహారాలు చేసే ముందు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. షూరిటీ సంతకాలు అసలు పెట్టవద్దు. ఒకవేళ మీరు మొహమాటానికి వెళ్ళినా ఏప్రిల్ తర్వాత అవి బాధ్యత ఈ మీద పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి మధ్యవర్తిత్వం ఉండకపోవడమే చాలా మంచిది. అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మంచిది అనేటువంటి శాస్త్రంగా సామెతగా ఆలోచించండి. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో చేయగలిగినంత వరకు ప్రాక్టికల్గా చేసేయండి, ఎదురుపడి చేసేయండి. ఒక 1,00,000 రూపాయలు అప్పు కావాలంటే ఎవరైనా వచ్చారనుకోండి, మీరు చేయగలిగితే 10,000 నా దగ్గర ఉన్నాయి, ఎక్కడైనా ఇప్పించమనంటే నా వల్ల కాదు, నా దగ్గర అయితే 10,000 ఉన్నాయి, మీరు చేయగలిగితే చేయండి, లేకపోతే లేదు. అంతే తప్ప మధ్యవర్తిత్వంగా ఉండి ఇప్పించారో అది బాధలు మీరు మోసేటువంటి పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. స్త్రీలకు మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలర్జీ రిలేటెడ్గా అంటే రంప, దగ్గు, ఎలర్జీ రిలేటెడ్గా ఉండేటువంటి అనారోగ్యం ఉన్న వాళ్ళు మాత్రం ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా 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 మంచికరమైనటువంటి సమయం. మంగళవార నియమాలు చేయండి. ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఒక 12 సార్లు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి పంచామృతాలు సమర్పించి కనుక వచ్చినచో చాలా విషయాలలో చికాకులు లేకుండా కుటుంబ పరిస్థితులన్నీ కూడా ఆనందకరంగా నడుస్తాయి. ప్రతి వ్యవహారంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా 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 మంచికరమైనటువంటి సమయం. మంగళవార నియమాలు చేయండి. ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఒక 12 సార్లు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి పంచామృతాలు సమర్పించి కనుక వచ్చినచో చాలా విషయాలలో చికాకులు లేకుండా కుటుంబ పరిస్థితులన్నీ కూడా ఆనందకరంగా నడుస్తాయి.
ఏదో రకంగా ముందుకు వెళ్ళేటువంటి స్థితిగా అడుగులు పడతాయి. కాబట్టి ఆచితూచి ముఖ్యమైన నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్త వహించండి. ప్రభుత్వపరమైనటువంటి బిల్లులు పెండింగ్లో ఉన్న వాళ్ళకి ఏదైనా ఉంటే కనుక డిసెంబర్ 15 తర్వాత ముందుకు వచ్చి వ్యవహారాలన్నీ కూడా ముందుకు వచ్చి ధనం చేతికి అందేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా దూరపు దృష్టితో ఆలోచించే మాట ఇస్తే మంచిది. తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సంచలనం అవుతాయి. మీ యొక్క స్నేహం కోసం, మీ మాట కోసం పరితపిస్తారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎదురు చూస్తూ మీ యొక్క మాట కోసం, మీ యొక్క స్నేహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రక్షణ రంగంలో ఉండే వాళ్ళకు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. ఎవరిని నమ్మి ముందుకు వెళ్ళవద్దు. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వెపన్స్ తోటి ఉండేటువంటి పోలీస్ రంగంలో కానీ, రక్షణ రంగంలో ఉండే కానీ వెపన్స్ చేతిలో పట్టుకుని తిరిగే వాళ్ళు అయితే మాత్రం ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. అంతకు మించి ఎందుకు మిస్ఫైర్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతోంది. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఒకంత జాగ్రత్త వహించి ముందుకు వెళ్తే చాలా మంచిది. ఆచితూచి అడుగులు వేయండి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి. ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినా వ్యక్తిగత జాతక పరిశీలన ఒకసారి చేయించుకోండి. మీ మహాదిశలు అంతర్దిశలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ గ్రహస్థితి గోచారానికి మీకు ఎంత సంబంధంగా ఉంది అనేటువంటి దిశగా ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే విజయవంతంగా ఉంటుంది. నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తారని ఆదివారం రోజున సూర్య భగవానుడి గుడికి వెళ్ళి 27 సార్లు ప్రదక్షిణం చేసి పంచామృతాలతో సూర్య భగవానుడికి అభిషేకం చేయించుకుని మమ గోచారవశాత్తు అష్టమస్థాన స్థిత సూర్యగ్రహ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పించుకుని గోధుమల దానం చేయండి. ఎర్ర చందనాన్ని స్వామివారికి సమర్పించండి. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయండి. విజయాన్ని సాధిస్తారు. నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ ఆనందకరంగా ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ్ దత్త. శుభం భూయాత్.